నమస్తే అండి, నా పేరు డాక్టర్ హరిప్రియ. నేను క్యాన్సర్ వ్యాధి నిపుణురాలిని. ఈరోజు మనం క్యాన్సర్ మొదటి స్టేజ్లోనే గుర్తించడం ఎలా అనే టాపిక్ పైన కొంచెం మాట్లాడుకుందాము. మొదటి స్టేజ్లో ఎటువంటి లక్షణాలు కనిపించవచ్చు క్యాన్సర్లో? జనరల్గా మనం ఏంటంటే ముందే ఈ లక్షణాలు కనిపించినా కూడా జనరల్గా క్యాన్సర్ అని అది ఎవరు అనుకోరు. అలాంటి లక్షణాలు ఏముంటే మనం క్యాన్సర్గా అనుమానించవచ్చు అనే దాని మీద ఈరోజు నేను ముఖ్యంగా మీకు ఒక 10 లక్షణాలు అయితే నేను చెప్పదలుచుకున్నాను. ఫస్ట్ది తెలియకుండా అలసట. చాలామందికి ఏంటంటే ఈ బ్లడ్ తక్కువ ఉండడం వల్ల కానీ లేదంటే ఇంకేదన్నా వ్యాధి వచ్చి వ్యాధి తర్వాత కోలుకున్న తర్వాత కొంతమందికి అలసటగా కానీ లేదంటే ఇంకేదన్నా కారణాల వల్ల కానీ అలసట అనేది చాలా కామన్గా ఉండడం జరుగుతుంది. అసలు ఏ కారణం లేకుండా ఏదైనా చిన్న పని చేసినా వెంటనే అలిసిపోతూ ఉండి మీ బ్లడ్ టెస్ట్లు అన్నీ నార్మల్గా ఉండి రొటీన్ చెకప్ కూడా అంత నార్మల్గా ఉన్నా అయినా మీరు ఊరికే అలసట చెందుతున్నారంటే కొంచెం అనుమానించాల్సిన లక్షణం ఉంది. మేబీ క్యాన్సర్ అయి ఉండొచ్చు అలసట ఉన్నప్పుడు. రెండోది ఏంటి అంటే ఆకలి తగ్గడం. మీరు బాగా తింటున్నారు, ఇంతకుముందు ఒక 2-3 నెలల నుంచి నాకు ఆకలి లేదండి, సడన్గా ఆకలి తగ్గిపోయింది. బరువు తగ్గడం కూడా మూడో లక్షణం, బరువు తగ్గడం. బరువు అంటే ఒక 1-2 కేజీలు తగ్గితే పర్వాలేదు, మీరు తింటున్నారు అయినా కూడా బరువు తగ్గిపోతున్నారు. ఎంత బరువు అంటే కనీసం ఇప్పుడు మీరు ఒక 70 కేజీలు ఉన్నారనుకోండి, ఒక 5 కేజీలు తగ్గినా కూడా అది సిగ్నిఫికెంట్ వెయిట్ లాస్ కింద లెక్క. అంటే నెలలో మీరు నెల నుంచి 2 నెలల్లో ఒక 5-10 కేజీలు తగ్గారు అంటే ఖచ్చితంగా అది అనుమానించాల్సిన లక్షణమే. సో బరువు తగ్గితే ఖచ్చితంగా నిర్లక్ష్యం చేయొద్దండి. ఆకలి తగ్గినా కూడా, ఆకలి మీకు ఏదన్నా ఇంతకుముందు జబ్బు ఉండి లేదంటే డయాబెటీస్ ఉంది, బీపీ ఉంది అలా అనుకుంటే పర్లేదు, కానీ ఇన్ జనరల్ ఆకలి తగ్గినా బరువు తగ్గినా నిర్లక్ష్యం చేయొద్దండి. ఒకసారి చెకప్కి అయితే రండి. ఇంకోటి నొప్పి లేని గడ్డలు. జనరల్గా మనం ఏమనుకుంటాం అంటే ఏదైనా గడ్డ వచ్చింది బాడీలో ఎక్కడైనా పర్లేదు, బ్రెస్ట్లో అయినా ఇంకెక్కడైనా, నొప్పి లేని గడ్డలు స్కిన్ పైన కానీ ఒకసారి వస్తే అవి కొవ్వు గడ్డలు కూడా అవ్వచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అవి కొవ్వు గడ్డలే ఉంటాయి. అలా కాకుండా ముఖ్యంగా బ్రెస్ట్లో తీసుకున్నప్పుడు నొప్పి లేని గడ్డలు చాలామంది నిర్లక్ష్యం చేస్తారు. అలా చేయొద్దండి. చాలా వరకు నొప్పి లేని గడ్డలు కొవ్వు గడ్డలు అయినా కూడా ముఖ్యంగా బ్రెస్ట్లో నొప్పి లేని గడ్డలు క్యాన్సరే అవ్వచ్చు. చాలా వరకు జనాలు 2వ స్టేజ్లో 3వ స్టేజ్లో రావడానికి కారణం ఏంటంటే నొప్పి లేని గడ్డ కదండి అందుకని రాలేదు, అదేమి ఇబ్బంది అవ్వదు అనుకుంటారు. అలా చేయొద్దండి. నొప్పి లేని గడ్డలు ముఖ్యంగా బ్రెస్ట్లో ఉంటే మాత్రం అసలు నిర్లక్ష్యం చేయొద్దు, అది క్యాన్సర్ లక్షణమే కావచ్చు. నెక్స్ట్ లక్షణం రక్తస్రావం. జనరల్గా ఆడవాళ్ళకి నెలసరిలో రక్తస్రావం అనేది కామనే, కానీ మెయిన్గా రక్తస్రావం ఎప్పుడు ఇబ్బంది అవ్వచ్చు అని అంటే నెలసరి మధ్యలో చూసినా, లేదు అంటే భార్యాభర్తలు కలిసినప్పుడు మీరు రక్తస్రావం చూసినా, లేదు ముక్కులోంచి రక్తస్రావము ఎప్పుడన్నా అయినా, నోటిలో రక్తం కనిపించినా, దగ్గినప్పుడు మీకు రక్తం కనిపించినా, అలా అనిపించినప్పుడు ఒకసారి వెంటనే చెకప్కి రావడం మంచిది. నెక్స్ట్ దగ్గు, దీర్ఘకాలిక దగ్గు. మీకు టీబీ జబ్బు లేకున్నా అయినా మీకు దగ్గు రెగ్యులర్గా వస్తూ ఉంది ఒక 2-3 నెలలు, మీరు ఏ మందులు వాడినా తగ్గట్లేదు, మీకు ఎటువంటి ఇన్ఫెక్షన్ లేదు అన్నా కూడా మీకు దగ్గు వస్తుంది అని అంటే ఒకసారి ఖచ్చితంగా లంగ్ క్యాన్సర్లో కూడా ముఖ్య లక్షణం అనేది దగ్గే అండి. ఫస్ట్ అలానే వస్తుంది అది. దగ్గు, ఆయాసము ఒకవేళ ఉంటే దీర్ఘకాలికంగా, స్వల్పంగా కాదు, అంటే ఒక 1-2 వారాలు ఉంటే పర్లేదు, 2-3 నెలలు మీకు దగ్గు ఆయాసం ఉంది అంటే ఖచ్చితంగా ఒకసారి టెస్ట్కి రండి. నెక్స్ట్ దీర్ఘకాలిక పైల్స్ సమస్య. చాలామంది ఏంటంటే ఈ మధ్య కాలంలో చూసేది నాన్ వెజ్ ఎక్కువగా తినేవాళ్ళు, నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా పైల్స్ ఉంటాయి వాళ్ళకి. అక్కడ గడ్డ మోస్ట్లీ మనకు ఫస్ట్ పైల్స్ లానే ప్రజెంట్ అవుతుంది క్యాన్సర్ గడ్డ అనేది. సో పైల్స్ ఉన్నాయి అనుకొని ఆ పైల్స్కే ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారండి. జనరల్లీ చాలా కొద్ది మందిలో ఆ పైల్ సమస్య క్యాన్సర్ సమస్య కావచ్చు. సో మీరు పైల్స్కి ట్రీట్మెంట్ తీసుకుంటున్న దీర్ఘకాలికంగా అలాగే పైల్ సమస్య మిమ్మల్ని వెంటాడుతున్నా ఒకసారి చెకప్కి రావడం మేలండి. అంటే క్యాన్సర్ డాక్టర్ దగ్గర ముఖ్యంగా. ఎందుకు అని అంటే జనరల్గా పైల్స్ అనేది కొంతమంది ఆర్ఎంపీల దగ్గర కూడా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. సో వాళ్ళు అలా ట్రీట్మెంట్ ఇచ్చి అంతవరకు టెంపరీ ట్రీట్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఆ టెంపరీ ట్రీట్మెంట్కి కూడా అవి తగ్గకుండా దీర్ఘకాలికంగా మీకు ఇట్లా పైల్ సమస్య ఉన్నప్పుడు క్యాన్సర్ కూడా కావచ్చు. సో ఒకసారి ఆంకాలజిస్ట్ దగ్గరికి వచ్చి చెకప్ అయితే, క్యాన్సర్ డాక్టర్ దగ్గరికి వచ్చి చెకప్ అయితే చేయించుకోండి. మీకుండే పైల్ సమస్య మేబీ క్యాన్సర్ కూడా అవ్వచ్చు. చాలా కొద్ది మందిలో ఇలా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ పుట్టుమచ్చలు.
పుట్టుమచ్చలు మనకు స్కిన్ పైన జనరల్గా అందరికీ కామన్గానే ఉంటాయి. అలాంటి పుట్టుమచ్చలు మీకు ఎప్పుడైనా పెద్ద అవుతున్నాయి సడన్గా అనిపించినా, లేదా రంగు మారడం, ముఖ్యంగా రంగు గమనించుకోండి, రంగు మారుతున్నట్టు అనిపించినా, లేదంటే బాడీ మీద మీకు ఇంకెక్కడైనా అనుమానంగా మచ్చలు కనిపిస్తూ వచ్చినా ఒక్కసారి నిర్లక్ష్యం అయితే చేయొద్దండి. ఇమీడియట్గా డాక్టర్ని కలవడం మంచిది. పుట్టుమచ్చ రంగు మారినట్టు అనిపిస్తే మాత్రం ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. అది కూడా వన్ టైప్ ఆఫ్ స్కిన్ క్యాన్సర్ లక్షణం.